హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే ఈరోజు వీడియోలో 2 ముక్కల క్లాత్‌తో ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కట్ డ్రెస్ ఎట్లా కట్ చేసుకోవాలో చూద్దాము. సింపుల్‌గా ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యే విధంగా, బిగినర్స్‌కి కూడా అర్థమయ్యే విధంగా నేనైతే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనమైతే ఫస్ట్ లైనింగ్ క్లాత్ తీసుకొని టాప్ పార్ట్‌కి ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసి పెట్టుకోవాలండి. మనం ఇప్పుడైతే లైనింగ్ క్లాత్ తీసుకొని దాన్ని డబుల్ ఫోల్డ్ చేయాలండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా నేనైతే డబుల్ ఫోల్డ్ చేసుకున్న లైనింగ్ క్లాత్‌లో నాకు చెస్ట్ విడ్త్ 32 అండి. నేను 32ని బై 4 చేసుకుంటున్నాను. బై 4 చేసుకొని దానికి +2 కలుపుకుంటే 10 వచ్చిందండి నాకు. అలాగే నేను భుజం 3 తీసుకున్నాను వేస్టేజ్. ప్లస్ అలాగే భుజం విడ్త్ వచ్చింది 3 తీసుకుంటున్నాను. మీరు ఎంత లావున్నా ఎంత సన్నగున్నా సరే మీరు లావుని బట్టి మన చెస్ట్ విడ్త్ ఎంతైతే వస్తుందో దాన్ని బై 4 చేసుకొని, అంటే ఇప్పుడు 30 ఉన్న వాళ్ళు అనుకోండి, బై 4 చేస్తే 7.5 వస్తుంది. దానికి +2 కలుపుకున్నప్పుడు మనకి +2 కలుపుకొని మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నేను భుజం హైట్ వచ్చేసి నాకు 13 ఉందండి. అట్లా మనం భుజం హైట్ తీసి నాకు 13 ఉంది కాబట్టి 13 మార్క్ చేసుకుంటున్నాను. 13 తీసుకొని దాన్ని స్టార్టింగ్లో, మిడిల్లో, ఎండ్లో మూడిట్లో కలుపుకొని ఒక లైన్ లాగా గీసుకున్నాను చూడండి. అలాగే మనకి స్టార్టింగ్లో కూడాను విడ్త్ నేను భుజం ఎంత తీసుకున్నాను కూడా రాస్తున్నాను. ప్రతి దగ్గర నేను రాసి చూపిస్తాను. అర్థం కాని వాళ్ళు కూడా మళ్ళీ చూసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు మనం చెస్ట్ విడ్త్ని మొత్తము స్ట్రైట్ సర్కిల్, అంటే స్ట్రైట్ ఒక బాక్స్ లాగా చేసుకోవడం కోసం అని చెప్పేసి నేను మార్క్ చేసుకోమని చూపిస్తున్నాను. 8 దగ్గర మార్క్, అంటే మనం కరెక్ట్గా ఒరిజినల్గా మన చెస్ట్ విడ్త్ ఎంత ఉందో అక్కడ ఒక మార్కు మనం +2 చేసుకున్నాము కదా, అంటే 10 దగ్గర ఒక మార్క్ చేసుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఒక అంటే స్ట్రైట్ లైన్ లాగా గీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అర్థమయ్యడానికి అని చెప్పేసి నేను మొత్తము ఒరిజినల్గా మన చెస్ట్ విడ్త్ ప్లస్ ఖర్చుల్లో కనపడే విధంగా ముందులో ఒక మార్కు, వెనకాల ఒక మార్క్ చేసి మొత్తం సర్కిల్ లాగా మొత్తం ఒక బాక్స్ లాగా వచ్చేలాగా గీస్తున్నాను చూడండి. అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ ఇట్లా గీసుకున్న మార్కులో మనం ఇంకా మనకి ఆర్మ్ హోల్, అదే విధంగా మనకి నెక్కి కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మొత్తం మనకి కనపడే విధంగా నేను చూపిస్తున్నాను చూడండి. నేనైతే నెక్కి నేను 6 తీసుకుంటున్నాను. మీకు ఒకవేళ అంటే ఇంకా డీప్గా కావాలి అనుకుంటే 6.5 తీసుకోండి, లేదంటే 5. మీ అంటే నెక్ డీప్ ఇంకా మీ ఇష్టం అనమాట. నేనైతే 6 తీసుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్న దాని నుంచి కరెక్ట్గా మనకి సర్కిల్ నీట్గా రావడం కోసం ఇప్పుడు ఒక బెస్ట్ టిప్ చెప్తానండి. దీంట్లో మీకంటే కొంతమందికి కొత్తగా ఉన్న వాళ్ళకి అంటే ఆర్మ్ హోల్ సరిగా రావడం కోసం కానీ, మనకి నెక్ డీప్ తీయడం సరిగా రాదు. మెయిన్ అదే కాబట్టి దాన్ని చాలా ఈజీగా మనం ఇప్పుడు చాలా అంటే బిగినర్కి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా మనమైతే దీన్ని ఆర్మ్ హోల్ తీయడానికి ఒక టిప్ చెప్తాను. వీడియోని స్కిప్ చేయకండి. అదేవిధంగా మనం ఇప్పుడైతే ఆర్మ్ హోల్కి అయితే నేను 6 తీసుకుంటున్నానండి. ఆర్మ్ హోల్ ఎవరికైనా 6ఏనండి. లేదు ఇంకొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతేను 6.5 తీసుకోవచ్చు. అంతకుమించి ఎక్కువ తీసుకోవద్దండి. ఎందుకంటే మీకు ఆర్మ్ హోల్ ఎక్కువైపోతుంది. అప్పుడు మనకి స్టిచ్చింగ్ సరిగా రాదు. కరెక్ట్గా 6 తీసుకుంటే సరిపోతుంది. నేను 6 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. మనం స్టార్టింగ్లో ఎడ్జ్లో అంటే మొత్తం మనకి టాప్ పార్ట్ ఎక్కడ కట్ చేసుకున్నా కానీ మొత్తం ఒక బాక్స్ లాగా రావాలండి. మనకి అదే పెద్ద బండ గుర్తు. మనం మొత్తం ఒక బాక్స్ లాగా వచ్చి ఆ బాక్స్లోనే మనం అన్ని ఆర్మ్ హోల్ కానీ, నెక్ కానీ, మనము చెస్ట్ లూజ్ కానీ మొత్తం దాంట్లోనే చూసుకోవాలి. నేను కరెక్ట్గా ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర 6 మార్క్ చేసుకొని తీసుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు దీని ఆర్మ్ హోల్ని నీట్గా మనకి రౌండ్ సర్కిల్ రావడం, అదేవిధంగా నెక్ కూడా మనకి రౌండ్గా సర్కిల్ రావడం కోసము మనకి చాలా మందికి అక్కడే చాలా ఇబ్బంది అయిపోతుంటుంది. ఎందుకంటే చాలా మందికి అక్కడ రౌండ్ సరిగ్గా రాకపోవడం వల్ల కరెక్ట్గా డ్రెస్ స్టిచ్చింగ్లో చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పి నేను నీట్గా చూపిస్తున్నాను చూడండి. దానికన్నా ముందలైతే మనము కింద నెక్ ప్రిన్సెస్ కట్ కోసము నేనైతే 3.5 తీసుకుంటున్నాను. మీరు కానీ ఒకవేళ కొంచెం లావు ఉన్న వాళ్ళకైతే మీరు 4 తీసుకోండి. అంతకుమించి ఎక్కువ తీసుకోవద్దు. మోస్ట్లీ అందరికి 3.5 సరిపోతుందండి. మనం 3.5 దగ్గర ఒక మార్కు, అలాగే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని 4.5 దగ్గర ఒక మార్క్ తీసుకోవాలండి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి చూపిస్తున్నాను మీకు. ఆర్మ్ సర్కిల్ అంటే ఆర్మ్ హోల్ దగ్గర నెక్కి ఒక చిన్న బాక్స్ లాంటిది తీసుకొని చూడండి. అంటే నేను పప్పుల డబ్బా మూత తీసుకున్నాను. అంటే ప్రతి ఒక్కరికి అర్థం కావాలని చెప్తున్నాను. అంటే ప్రతి ఒక్కరు కూడా ఈజీగా, అంటే చూడండి చాలా సింపుల్గా ఉండద్ది. మనం మెజర్మెంట్స్ చేసుకునే స్కేల్తో కన్నా కూడాను ఇది చాలా ఈజీగా ఉంటుందండి. అందుకని నేను మీకు చూపిస్తున్నాను. ఎవరైనా ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. అదేవిధంగా నేను ఇంకా విడ్త్ దగ్గర భుజం షోల్డర్ దగ్గర నుంచి 9.5 దగ్గర ఒక మార్కు, 10.5 దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నానండి ప్రిన్సెస్ కట్ కోసము.
మార్క్ చేసుకున్న తర్వాత మనం చెక్ చేసుకోవాలి. అంటే ఆ మార్క్ చేసుకున్న దాని దగ్గర నుంచి మనకి ఎడ్జ్ వరకు 3½ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలండి. అప్పుడే మనకి కరెక్ట్‌గా వస్తుంది. అంటే మనకి పైన ఎంత మెజర్మెంట్‌లో ఉందో ఈ కింద కూడా అంతే మెజర్మెంట్ రావడం కోసం అని చెప్పి నేను మళ్ళీ మార్క్ చేసుకొని చూసుకొని చెక్ చేసుకోవాలి 1కి 2 సార్లు. చూపిస్తున్నాను చూడండి. 10½ దగ్గర ఒక మార్కు, 9½ దగ్గర ఒక మార్క్ చేసుకొని దాన్ని కింద మనం మార్క్ చేసుకున్న దాని దగ్గర నుంచి కలపాలండి. మీ అన్నీ రాసి కూడా చూపిస్తున్నాను. అంటే ఒకవేళ ఎవరికన్నా ఇబ్బంది అయితే మళ్ళీ చూసుకోగలుగుతారని చెప్పేసి ఒక ఉద్దేశంతోటి. ఇప్పుడు 9½ దగ్గర నుంచి 10½ దగ్గరకు ఒక మార్క్ చేసుకున్నాం కదా, అలాగే ఇప్పుడు మనం 4½ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు మనం 9½ దగ్గరికి కలుపుకోవాలండి. అలా మార్క్ చేసుకొని స్కేల్తో నీట్గా గీసుకున్న తర్వాత ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి ఆర్మ్ హోల్ దగ్గర నుంచి నీట్గా గీసుకోవాలండి. అంటే కర్వ్ వచ్చేలాగా వీడియోలో చూపిస్తున్నాం కదా, సేమ్ అలాగేను. అదేవిధంగా మనం కింద ఎడ్జ్లో అంటే ఖర్చు దగ్గర ఒక 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని అక్కడి నుంచి మనం ఎక్కడైతే మనం డీప్ తీసుకున్నామో అంటే ప్రిన్సెస్ కట్కి ఎక్కడైతే మనం తీసుకున్నామో 4½ దగ్గర మార్కు అక్కడి నుంచి కానీ కలుపుకోవాలండి. ఎందుకు చెప్తున్నాను అని అంటే మనకి టాప్ పార్ట్ కానీ బ్లౌజ్ పార్ట్ కానీ ఏ పార్ట్ అని కుట్టుకున్న తర్వాత ఏమవుతుంది అని అంటే మనకి సైడ్లు కొంచెం కిందకు వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవడం అంటే నార్మల్గా తీసుకోవడం వల్ల మనకి అట్లా వస్తుందండి. అట్లా కాకుండా కానీ కొంచెం తక్కువ కానీ తీసుకున్నట్లయితే 1 ఇంచ్ కానీ మనం కట్ చేసుకొని తీసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. అంటే బ్లౌజ్ మనకి కర్వ్ లాగా కరెక్ట్గా వస్తుందండి. లుక్ చూడడానికి చాలా బాగుంటుంది. ఇది ఈ టిప్ కూడా ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. అయితే ఎక్కడైతే మొత్తము ప్రిన్సెస్ కట్ మార్క్ చేసుకున్నామో సేమ్ అక్కడ మార్క్ చేసుకున్న దాన్ని బట్టి నీట్గా వీడియోలో చూసినట్టుగా కట్ చేసుకున్నట్లయితే మనకి ప్రిన్సెస్ కట్ అంటే టాప్ పార్ట్ ప్రిన్సెస్ కట్ మోడల్లో అయితే మొత్తం కట్ చేసేసుకున్నాము చూడండి. ఇప్పుడు మనం నెక్స్ట్ అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ లాగే అంటే డబల్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి ఫస్ట్ 6 వేసుకున్నాము. మనం ఇంకొంచెం డీప్గా కావాలి కాబట్టి నేనైతే దీనికి బ్యాక్ పార్ట్లో నెక్ డీప్ తీసుకుంటున్నాను. నేనైతే ఫ్రంట్ పార్ట్కి 5 తీసుకున్నానండి. మనం ఫ్రంట్ పార్ట్ అయితే ఎంత తీసుకుంటామో దానికి +2 చేసుకుంటే సరిపోతుంది. మీరు ఒకవేళ ఫ్రంట్ పార్ట్కి 6 కానీ తీసుకున్నట్టే +2 అనమాట. ఎంత తీసుకున్నా సరే దానికి +2 చేసుకొని మనం దాన్ని నెక్ బ్యాక్ పార్ట్కి తీసుకోవాల్సి ఉంటుందండి. నేనైతే 5 తీసుకున్నాను కాబట్టి +2 తీసుకొని 7 తీసుకొని నెక్ డీప్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట. మీకు చూపిస్తున్నాను చూడండి. అక్కడ 7 దగ్గర మార్క్ చేసుకొని అక్కడ నుంచి నేను స్కేల్తో కరెక్ట్గా స్ట్రైట్ లైన్ గీసుకొని మనకు కరెక్ట్గా కర్వ్ రావడం కోసం అని చెప్పేసి చూపిస్తున్నాను. ఇట్లా మార్క్ చేసుకున్న దాన్ని ఇందాక నేను చేసినట్లు ఇప్పుడు కూడాను ఒక చిన్న బాక్స్ తీసుకొని దాన్ని ఫుల్ సర్కిల్ గీసుకుంటున్నానండి. చూడండి చాలా సింపుల్గా మనం ఈజీగా దీన్ని ఫుల్ సర్కిల్ గీసుకోవచ్చు. ఎలాంటి కష్టం లేకుండా అదేవిధంగా పర్ఫెక్ట్గా మనకు ఫుల్ సర్కిల్ వస్తుంది. ఈ టిప్ ట్రై చేస్తారనుకుంటున్నాను. ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంటే చాలా ఈజీగా ఉంటుంది, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా. అంటే బిగినర్స్ కూడా చాలామంది ఫస్ట్ స్ట్రగ్లింగ్ అవుతుంటారు. అలా కాకుండా ఈజీగా ఉంటుందని చెప్పి నేను టిప్ చెప్తున్నాను. చూడండి మనకు ఫుల్ సర్కిల్ వచ్చేసింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మనకైతే ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండు కంప్లీట్ అయిపోయాయండి నీట్గా. మనం ఇంకా కింద బాటమ్ పార్ట్ మాత్రం కట్ చేసుకోవాల్సి ఉంటుంది అంబ్రిల్లా కట్ డ్రెస్కి. చూడండి నీట్గా కంప్లీట్ అయిపోయింది ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ లైనింగ్ క్లాత్ వరకు. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ కోసం నేనైతే క్లాత్ని మొత్తం మెజర్ చేసుకుంటున్నాను ఎంత ఉంటుందని చెప్పేసి. నాకైతే అంటే ఫస్ట్ క్లాత్ అంటే 2 పీస్ క్లాత్ కదండి, నా ఫస్ట్ క్లాత్ కూడా 2 మీటర్స్ వచ్చింది. అదేవిధంగా సెకండ్ క్లాత్ చూస్తున్నాను, సెకండ్ క్లాత్ ఎంత విడ్త్ వస్తుందో చూద్దాం, దాన్ని బట్టి నేను కట్ చేసుకుంటాను డ్రెస్ అంబ్రిల్లా కట్. ఇప్పుడు చూడండి సెకండ్ క్లాత్ కూడా కట్ చేసి చూసినప్పుడే దానికి కూడా నాకైతే 2 మీటర్సే వచ్చింది. మనకి అంబ్రిల్లా కట్ డ్రెస్ ఫుల్ లెంత్ ఫుల్ సర్కిల్ రావాలంటే అదేవిధంగా అవి 2 పీస్ క్లాత్ అయినా నార్మల్గా అంటే రన్నింగ్ క్లాత్ అయినా కూడాను మనకి 1 మీటరు టాప్ పార్ట్కి అంటే మిగిలిన 4 మీటర్స్ మనకి బాటమ్ పార్ట్కి కావాలండి. 4 మీటర్స్ సరిపోతుంది మనకి కరెక్ట్గా ఫుల్ సర్కిల్ రావాలంటే. 4 మీటర్స్ క్లాత్ కావాలండి మనకి ఫుల్ లెంత్ కావాలంటేను. కానీ నాకు సరిపోవట్లేదు చూడండి, మీకు వీడియోలో చూపించాను. మనకి సరిపోలేదు కాబట్టి నేనైతే ఈ క్లాత్తో ఓన్లీ బాటమ్ పార్ట్ వరకు మాత్రమే కట్ చేసుకుంటున్నాను. టాప్ పార్ట్లో పైన మనం లైనింగ్ కట్ చేస్తున్నాం కదా, దానికి నేను రన్నింగ్గా ఏదో ఒక నార్మల్ బ్లౌజ్ కొనుక్కొని వచ్చుకొని దానికి కొంచెం కలర్ సెలెక్ట్ అయ్యే విధంగా చూసుకొని దానికి నేను కట్ చేసుకొని ఇంక స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా నేను ఈ 4 మీటర్సే ఉంది కాబట్టి నార్మల్గా ఓన్లీ అంబ్రెల్లా కట్ మాత్రమే కట్ చేసుకుంటున్నాను, టాప్ తీసుకోకున్నాను. ఇప్పుడు మనం చూసుకుంటున్నట్లయితే మనం ఇంకా వాటిని 4 ఫోల్డ్స్ చేసుకున్నానండి. 4 ఫోల్డ్స్ చేసుకొని నీట్గా
ఓపెన్ ఉన్న సైడ్ ఒక సైడు, ఫోల్డ్ ఉన్న సైడ్ ఒక సైడ్ పెట్టుకొని మనం క్లోజ్ ఉన్న సైడ్ నుంచి మనం లైనింగ్ క్లాత్ టాప్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని 4 ఫోల్డ్స్ చేసుకోవాలండి. అంటే మన కింద కూడా 4 ఫోల్డ్స్ ఉంది కాబట్టి మన టాప్ పార్ట్ కూడా 4 ఫోల్డ్స్ చేసుకొని దాన్ని ఎంత విడ్త్ ఉందో చూసుకోవాలి. మనకి ఎంత విడ్త్ ఉందో టాప్ పార్ట్ ఎంత ఉందో దాన్ని కూడా అంతే విడ్త్ పెట్టుకోవాలండి. నాకైతే ఇక్కడ టాప్ పార్ట్కి మనకి 5 వచ్చిందండి. నేను కరెక్ట్గా 5 తీసుకుంటున్నాను. టాప్ అండ్ కింద కూడాను 4 ఫోల్డ్స్ చేసుకున్నాం కాబట్టి మొత్తం టోటల్ 10 పెట్టుకున్నాము. మనకి 5 వచ్చింది 4 ఫోల్డ్స్ చేసుకుంటే. ఆ 5నే మన కింద కూడా 5 పెట్టుకుంటున్నాము చూడండి. అట్లా విడ్త్ హైటు 5 పెట్టుకొని దాన్ని మొత్తము ఫుల్ కర్వ్ లాగా మనం చేసుకోవాలండి. మార్క్ చేసుకొని చూడండి నీట్గా మనం ఇక్కడే చాలా మెయిన్ పార్ట్ అండి. మన కరెక్ట్గా కానీ కర్వ్ సరిగా రాకపోయిందంటే డ్రెస్ అంతా హెచ్చులు తగ్గులుగా వస్తుంది. నీట్గా విడ్త్ 5 అంటే మనకి టాప్ పార్ట్ విడ్త్ 4 ఫోల్డ్స్ చేసినప్పుడు ఎంతైతే విడ్త్ వచ్చిందో దాన్నే మనము ఇక్కడ కూడా మన కింద అంబ్రెల్లా కట్లో కూడా అంతే పెట్టుకొని మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్. మనకి ఒకవేళ అంబ్రెల్లా కట్ మన టాప్ పార్ట్ అయితే మనం కరెక్ట్గా మనకి ఒకవేళ 6 పెట్టుకున్నాం అనుకోండి, దానికి తగ్గట్టు పెట్టుకోవాలి. 4 ఫోల్డ్స్ చేసినప్పుడు ఎంతైతే వచ్చిందో దాన్నే మనం కింద డ్రెస్ కూడా అట్లాగే చేసుకోవాలి. లేకపోతే మనకి 2 పార్ట్స్ జాయిన్ చేసేటప్పుడు మనకు కరెక్ట్గా రాదండి. మనమైతే ఇప్పుడు మొత్తము టోటల్ ఫుల్ సర్కిల్ కోసము మొత్తం హైట్ అంతా చూస్తున్నాను. అంటే మొత్తం ఎంత పొడవు వస్తుందో లెంత్ చూస్తున్నానండి. లెంత్ని చూసి దాన్ని బట్టి మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే 35 వచ్చిందండి నాకు. 35 ప్లస్ నాకు మళ్ళీ టాప్ పార్ట్ వచ్చేసి మనకి 5 తీసుకున్నాం కదండి. అండ్ 5 ప్లస్ 2 ఇంచెస్ నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఎందుకు అనంటే హెచ్చులు దగ్గులు మనకు వచ్చినా కానీ కట్ చేసుకున్నప్పుడు మనకి మొత్తం ఫుల్ సర్కిల్ కరెక్ట్గా రావడం కోసము నేను మొత్తం 42 తీసుకున్నాను. 35 హైట్ ప్లస్ 5 ఇంతకు మన టాప్ పార్ట్లు మనం సర్కిల్ కోసం కట్ చేసాం కదా అవి ప్లస్ 2 ఇంచెస్ నేను ఖర్చులకి ప్లస్ మన హెచ్చులు దగ్గులుగా ఒకవేళ వస్తే అంటే ముందస్తుగా తీసుకున్నాను. మొత్తం 42 తీసుకున్నాను హైట్ మొత్తం కలిపేసి. మనం ఇట్లా మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఎడ్జెస్ ఎక్కడైతే మనకు సరిపోలేదో ఆ క్లాత్ మనకి కరెక్ట్గా రావడం కోసం ఎక్స్ట్రాగా మనం క్లాత్ డెఫినెట్గా జాయిన్ చేసుకోవాలండి. నాకైతే 4 మీటర్స్ వచ్చింది కాబట్టి నేను ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసుకోవడం కోసం పర్ఫెక్ట్గా ఎక్స్ట్రా తీసుకోవడం కోసం చెప్పి నేను లాస్ట్లో ఎడ్జెస్ హెచ్చు దగ్గరగా వచ్చిందని కట్ చేసుకొని కింద పార్ట్ ఏదైతే మనకి ఎక్స్ట్రాగా మిగులుతుందో దాన్ని పైన దానికి జాయిన్ చేసుకుంటున్నాను. చూడండి మనకి ఎక్స్ట్రా ఎంతైతే కావాలో అంత మాత్రమే తీసుకొని దానికి మనం మార్క్ చేసుకునేంత వరకు కట్ చేసుకోవాలండి. నేను కింద పార్ట్ ఎక్స్ట్రా మిగిలిన దాన్ని ఫుల్ సర్కిల్ తీసుకున్న తర్వాత మన కింద ఎక్స్ట్రా ఒక పార్ట్ మిగిలిన దాన్ని తీసుకొని కరెక్ట్గా నేను పెట్టుకొని ఎంతైతే మనకి తక్కువ అయిందో అంత మాత్రమే, అలాగే ప్లస్ మన ఖర్చుల్లో కావాలి కాబట్టి ఆ ఖర్చుల్లో సరిపడా మనం తీసుకొని దాన్ని మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి నేను చూస్తున్నాను కరెక్ట్గా స్టార్టింగ్ నుంచి మనకి 42 రావాలి. కరెక్ట్గా 42 ఎక్కడ వస్తుందో అక్కడ మనకి మొత్తం అక్కడ మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. నీట్గా ఫుల్ సర్కిల్ మార్క్ చేసుకుంటున్నాను నేను. చూడండి ఇది మెయిన్ అండి. మనం కరెక్ట్గా ఫుల్ సర్కిల్ రావడం కోసమే మనం కరెక్ట్గా తీసుకోవాలి. లేకపోతే కొంచెం చెచ్చులు తక్కువగా తీసుకున్నాక డ్రెస్ అంతా పాడైపోతుంది. మార్క్ చేసుకున్నాను ఇంక కట్ చేసుకోవాలండి. కరెక్ట్గా మనం ఎంతైతే మార్క్ చేసుకున్నాం అక్కడి నుంచి నీట్గా కట్ చేసేసుకొని దాని వరకు పక్కన పెట్టేసుకోవాలి. మనకైతే ఇప్పుడు ఫుల్ సర్కిల్ అయితే మనం కట్ చేసేసుకున్నాము డ్రెస్కి. ఇప్పుడు మనం దీనికి సరిపోయే లైనింగ్ పార్ట్ని కూడా మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇందాక టాప్ పార్ట్లో కరెక్ట్ కర్వ్ మనం అయితే కట్ చేసుకోలేదు. దాన్ని మనం మొత్తము చాలామంది ఏం చేస్తారంటే ముందు కర్వ్ కట్ చేసుకున్న తర్వాత మనకి బాటమ్ బార్ కట్ చేసుకుంటారు. అట్లా కట్ చేసుకోకూడదండి. మనమైతే మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనకు కర్వ్ కట్ చేసుకోవాలంటే హెచ్చులు తగ్గులు వచ్చినా మనకు అక్కడ కవర్ అయిపోతుంది కాబట్టేసి. చూడండి మొత్తం నేను కర్వ్ అయితే మొత్తం కట్ చేసేసుకొని మీకు టోటల్గా ఎట్లా వస్తుందో చూపిస్తున్నాను. మనకి ఎక్స్ట్రాగా క్లాత్ మిగిలింది కదండి, దాన్ని హెచ్చులు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కూడా అంటే మనం ఎక్కడైతే మనం జాయిన్ చేయాలో క్లాత్ని అక్కడ పెట్టుకొని కరెక్ట్గా చూసుకోండి. అప్పుడు మనకు అర్థమైపోతుంది మనకి ఎట్లా వస్తుంది అనేది. కరెక్ట్గా చూడండి నేను కరెక్ట్గా ఎక్కడైతే మనకి ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ అవుతుందో అక్కడ పెట్టి మరి చూపిస్తున్నాను. పర్ఫెక్ట్గా వచ్చింది మనకి. నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాము. హ్యాండ్స్ మనకి ఎక్కడైతే లైనింగ్ క్లాత్లో మిగిలిందో ఆ క్లాత్ని తీసుకొని దాన్ని మనం మెజర్ చేసుకుంటున్నాము. నేనైతే హైట్ వచ్చి 6 తీసుకుంటున్నానండి. 6 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఎవరికన్నా ఇంకా కొంచెం తక్కువ కావాలన్నా మార్క్ చేసుకోవచ్చు, లేదంటే డీప్ కావాలన్నా తీసుకోవచ్చు. నేను సైడ్ కూడా 6 తీసుకుంటున్నానండి. పైన కర్వ్ లాగా తీసుకుంటే సరిపోతుంది. నేను 6 తీసుకున్నాను. ఎడ్జ్లో కూడాను 6 తీసుకొని మొత్తం ఒక స్ట్రైట్ లైన్ లాగా మార్క్ చేసుకున్న తర్వాత దానికి
2 ఇంచెస్ పైన నేను ఎక్స్ట్రాగా తీసుకుంటున్నానండి. దీనికి కరెక్ట్గా 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని అక్కడ నుంచి పైకి మనకి 2 ఇంచెస్ పైన ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుందండి. మనకి కరెక్ట్గా మనకి హ్యాండ్ కరెక్ట్గా లూజ్ కర్రీగా రావడం కోసం అని చెప్పేసి కింద 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా స్ట్రైట్ లైన్ అయితే గీసుకుంటున్నాను అనమాట. దానికి చూపిస్తున్నాను చూడండి, 2.5 దగ్గర ఒక మార్క్ అనమాట. అలాగే పైన కూడా అక్కడి నుంచి మనం కరెక్ట్గా కర్వ్ వచ్చేలాగా గీసుకోవాల్సి ఉంటుందండి. చూడండి, కరెక్ట్గా అక్కడి నుంచి కర్వ్ వచ్చేలాగా గీసుకుంటే మనకు 6 దగ్గర నుంచి 6 నుంచి కిందకి 2.5 దగ్గర మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఒక కర్వ్ లాగా తీసుకోవాలండి. అప్పుడు మనకి హ్యాండ్ లూజ్ అనేది అట్లాగే హ్యాండ్ కట్ చేసుకున్నప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది. నాకైతే విత్ 10 వచ్చిందండి హ్యాండ్కి. దానికి నాకు విత్ సరిపోదు కాబట్టేసి నేను కింద ఎక్స్ట్రాగా మిగిలిన క్లాత్లో నేను దానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా సరిపోతుంది కాబట్టి దాన్ని తీసుకుంటున్నాను. చూడండి, దాన్నే కట్ చేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ నేను జాయిన్ చేసుకుంటున్నాను. మీకు సరిపోకపోతే ఇక్కడ మిగిలిన క్లాత్ని తీసుకుంటే సరిపోతుంది. చూడండి, చూపిస్తున్నాను. అట్లా ఎక్స్ట్రా వచ్చిందని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఈ లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్లో ఎక్కడైతే కింద సర్కిల్ గీసిన తర్వాత మిగిలిన క్లాత్ని ఎక్కడైతే ఉంటుందో దాంట్లో మనం తీసుకుని సరిపోతుందండి. మనకి హ్యాండ్స్ అయితే డెఫినెట్గా వస్తాయి, ఫుల్ సర్కిల్ తీసుకున్నా హాఫ్ సర్కిల్ తీసుకున్నా. కాకపోతే మనకి 4 మీటర్సే కాబట్టి మనకి ఇక్కడ రాలేదు టాప్ పార్ట్కి. మనము 5 మీటర్స్గా ఉన్నట్లయితే మనకు 5 మీటర్స్లో 2 పీస్లో ఒకటి 3 మీటర్స్ ఒకటి 2 మీటర్స్ ఉన్నప్పుడు 4 మీటర్స్ తీసుకొని ఒక 1 మీటర్ ఒక కట్ చేసుకొని కానీ మనం టాప్ పార్ట్కి తీసుకుని సరిపోలేదు. మనకు సరిపోలేదు కాబట్టి మనం విడిగా క్లాత్ తీసుకోవాలి. నాకైతే బాటమ్ పార్ట్లోనే, అంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్లో బాటమ్ పార్ట్లోనే నాకైతే హ్యాండ్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ తీసుకున్నాము. లైనింగ్ క్లాత్లో జాయింట్ పడకుండా మనం ఎట్లా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం 3 మీటర్స్ లైనింగ్ క్లాత్ చూపిస్తున్నానండి. ఇప్పుడు నేను మీకు 3 మీటర్స్ లైనింగ్ క్లాత్ని 4 ఫోల్డ్స్ చేసుకోవాలండి. చూడండి, 4 ఫోల్డ్స్ చేసుకొని పొడవుగా వేసుకోవాలండి. చాలా అంటే పొడవు ఎక్కువ వచ్చే విధంగా వేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. మొత్తం పొడవు ఎక్కువ వచ్చే విధంగా వేసుకున్న తర్వాత ఇది చాలా మెయిన్ అండి, జాగ్రత్తగా చూడండి. మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతైతే పొడవు ఉందో, నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ 38 వచ్చింది కాబట్టి దాన్ని నేను 1 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకుంటున్నాను. 37 పొడవు ఎక్కడైతే 37 దాకా వస్తుందో అక్కడ మనము మొత్తము స్ట్రైట్గా 37 ఎక్కడైతే వస్తుందో చూసుకొని ప్రతి దగ్గర మార్క్ చేసుకోవాలండి. అట్లా మార్క్ చేసుకున్న తర్వాత దాన్ని మనం 37 దగ్గర మార్క్ ఎక్కడైతే వస్తుందో అక్కడ కట్ చేసేసుకోవాలి. 37 తర్వాత ఎక్స్ట్రా క్లాత్ చాలా మిగులుతుంది మనకి. అక్కడ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి కట్ చేసుకుంటే సరిపోతుంది. స్కేల్తో నీట్గా పెట్టేసుకొని చూడండి, అట్లా మార్క్ చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. ఇట్లా కట్ చేసుకున్న దాంట్లో క్లోజ్ ఉన్న సైడ్ ఒక సైడ్ మనకి టాప్ పార్ట్ లైనింగ్ క్లాత్ ఎక్కడ ఉందో అక్కడ మార్క్ చేసుకొని, అలాగే ఆపోజిట్ సైడ్ కూడా అలాగే లెఫ్ట్ సైడ్ మనం ఇప్పుడు రైట్ సైడ్ క్లోజ్ సైడ్ మనం మార్క్ చేసుకున్నాం కదా, అలాగే ఆపోజిట్ సైడ్ యువతల సైడ్ వచ్చేసి మన యువతల సైడ్ కూడా ఓపెన్ సైడ్ మార్క్ చేసుకోవాలండి. అట్లాగే లైనింగ్ క్లాత్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని కరెక్ట్గా రావడం కోసం మేము ఫర్ ఎగ్జాంపుల్ క్రాస్ లంగా ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అలాగేనండి. క్లోజ్ ఉన్న సైడ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని టాప్ 5 దగ్గర మార్క్ చేసుకున్నాను. అట్లాగే దానికి ఎంతైతే విడ్త్ వచ్చిందో అట్లాగే ఆపోజిట్ సైడ్ అట్లాగే మార్క్ చేసుకున్నాను. చూడండి, సేమ్ అలాగే మార్క్ చేసుకొని ఆపోజిట్ డైరెక్షన్స్లో మనము నీట్గా కట్ చేసేసుకోవాలండి. చూడండి, మీకు అర్థం కాకపోతే మళ్ళీ అన్న చూడండి, కానీ చాలా ఈజీగా ఉంటుంది. మన ఫుల్ సర్కిల్ కట్ చేసుకోవడం కన్నా కూడా ఇది చాలా సింపుల్, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. క్రాస్ లంగా మోడల్ అండి, ఇది ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో అంటే మనం 4 ఫోల్డ్స్ చేసుకున్నాం కదా, అక్కడ టాప్ అండ్ బాటంలో 4 ఫోల్డ్స్ చేసుకున్న ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో వాటిని నీట్గా కట్ చేసేసుకోవాలండి. మనకి నీట్గా కట్ చేసుకున్నట్లు ఏమైతే అవుతుందంటే మనకి ఇంకా కరెక్ట్గా క్రాస్ లంగా మోడల్ అయితే మనకు వచ్చేస్తుంది. మీకు చూపిస్తాను చూడండి. మనకి కట్ చేసుకున్న తర్వాత ఆ ఎడ్జెస్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నీట్గా తీసుకొని పేస్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి. మనకి అంటే మెయిన్ పెద్ద ఫ్యాబ్రిక్ వచ్చుద్ది, అది మాత్రం మెయిన్ మధ్యలో రావాలండి. సైడ్ చిన్న ఫ్యాబ్రిక్ వచ్చుద్ది, దాన్ని సైడ్ జాయిన్ చేసుకుని సరిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, పెద్ద ఫ్యాబ్రిక్ ఏదైతే వస్తుందో దాన్ని మిడిల్లో వేసుకోవాలి. అలాగే సైడ్ ఫ్యాబ్రిక్ ఏదైతే వస్తుందో చిన్న ఫ్యాబ్రిక్ దాన్ని సైడ్ వేసుకోవాలన్నమాట. మనకి టాప్లో మెయిన్ ఎక్కడైతే మనం టాక్స్ వేసుకుంటామో కరెక్ట్గా అక్కడ మనకి కింది సైడ్ మాత్రము సైడ్ వచ్చే ఫ్యాబ్రిక్ వస్తుందండి. అదే మనకి మెయిన్ గుర్తు. మీకు పెట్టి మరి చూపిస్తున్నాను చూడండి. కరెక్ట్గా ఎక్కడైతే మనం పైన టాప్ పార్ట్లో డాక్స్ వేసుకుంటామో మనకి కింద అదే ప్లేస్లో సైడ్ చిన్న ఫ్యాబ్రిక్ కటింగ్కి వస్తుంది. అదేనండి, చాలా ఈజీ అండి. ఇది ట్రై చేయండి, ఈ టిప్ డెఫినెట్గా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్